ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేతులు మా దగ్గరే ఉన్నాయి అన్న వాళ్ళందరూ కూడా ఇంట్లో వదిలిపెట్టి రాలేదు ఫాదర్, మా దగ్గరే ఉన్నాయి అన్న వాళ్ళ రెండు చేతులు పైకి లేపి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆదిలో సృష్టిని చేసినప్పుడు రెండవ రోజు ఏం చేశాడు? ఇది రెండవ రోజు నవదిన ప్రార్థనల్లో. ఎన్నో రోజు ఇది? రెండవ రోజు. ఈ రెండవ రోజు దేవుడు ఆదిలో ఏం చేశాడు చదువుతున్నట్లయితే ఆది కాండము 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆది కాండము 1వ అధ్యాయము 7వ వచనము. పై నీటి నుండి క్రింది నీటిని వేరు చేయు గుండ్రని కప్పును దేవుడు నిర్మించెను. ఆయన ఆ గుండ్రని కప్పునకు ఆకాశము అని పేరు పెట్టాడు. అంటే రెండో రోజు దేవుడు ఏం చేశాడంట? హల్లెలూయా, ఆకాశాన్ని సృష్టించాడు. ఈరోజు ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో, ఈరోజు నవదిన ప్రార్థనలో ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారందరికీ కూడా దేవుడు ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తైన ఆశీర్వాదాలన్నీ కూడా నింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశంలో ఎవరుంటారు? దేవుడు సర్వదూతలతో ఉంటారు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం ఏం చెప్తుందంటే, దేవుడు పరలోకము నుండి ఆకాశ ద్వారములను విప్పి మేమందరినీ ఈరోజు దీవించబోతున్నాడు. ఇది రెండవ రోజు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు పరలోకం నుండి ప్రభు ఆశీర్వాదం రావాలంటే మన జీవితానికి ఒక అవసరమైన సత్యం ఒకటి ఉందంట. పరలోకం నుండి ఆశీర్వాదం రావాలంటే నీ జీవితానికి ఒకటి అవసరమై ఉన్నది. అదేంటంటే ఆ సత్యము నిరీక్షణ. హల్లెలూయా, ఆ నిరీక్షణ ఎవరైతే కలిగి ఉంటారో వారందరినీ ఈరోజు దేవుడు దీవించబోతున్నాడు. కాబట్టి నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ ఒక జీవిత సత్యము అనే అంశాన్ని ఈరోజు మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. జోసెఫ్ తంబి గారి యొక్క సమాధి దగ్గర, పాదముల దగ్గర ఇంకొక సమాధి ఉంది. మీరందరూ కూడా చూసుంటారు. ఎవరి సమాధి ఉందమ్మా? క్లారమ్మ గారి సమాధి ఉంది. హల్లెలూయా. ఈ క్లారమ్మ ఎవరు? తంబి గారికి ఆత్మీయ తల్లి. హల్లెలూయా. నేను చరిత్ర చదువుతున్నప్పుడు నాకు అనిపించిన కొన్ని విషయాలను మీతో పంచుకుంటాను. క్లారమ్మ, ఫ్రాన్సిస్ అనే ఇద్దరు దంపతులు ఉన్నారంట. ఆ ఇద్దరు దంపతులకి 4 ఆడపిల్లలు పుట్టారు. 4 పిల్లల్లో 2 పుట్టగానే చనిపోయారంట. ఈ క్లారమ్మ, ఫ్రాన్సిస్లు అడుగుతున్నారు, దేవుడు మాకు ఒక మగ పిల్లవాడు ఉంటే బాగుంటుంది కదా, 4 పిల్లలు 2 చనిపోయారు, ఒక మగ పిల్లవాడు ఉంటే బాగుంటుంది కదా అని వాళ్ళిద్దరు ఏం చేశారంట అంటే జోసెఫ్ తంబి గారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, మాకు ఒక మగ బిడ్డను ప్రసాదించమని దేవుణ్ణి వేడుకో జోసెఫ్ తంబి గారా అని. జోసెఫ్ తంబి గారు ప్రార్థన చేసి వారితో అన్నాడంట, మీకు ఒక చక్కటి మగ పిల్లవాడు పుడతాడు. నిజంగానే సంవత్సరం తిరిగింది. వెంటనే వారికి ఒక మగ పిల్లవాడు పుట్టాడంట, ఫ్రాన్సిస్ మరియు క్లారమ్మకి. ఆ మగ పిల్లవాడికి బాలస్వామి అని ఒక పేరు పెట్టారు. అనుకోకుండా ఈ బాలస్వామికి అనారోగ్యం వచ్చిందంట. అమెరికన్ ఆసుపత్రి విజయవాడలో వాళ్ళు అమెరికన్ ఆసుపత్రిలో జాయిన్ చేస్తే అక్కడ డాక్టర్లు అన్నారంట, ఈ బాబు చనిపోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చనిపోతాడు అనగానే క్లారమ్మ ఏం చేస్తుందంట అంటే వెక్కి వెక్కి ఏడుస్తుంది.
మరోపక్క ఫ్రాన్సిస్ కూడా ఏం చేస్తున్నాడు? కన్నీరు గారుస్తున్నాడు. మగ పిల్లవాడు కావాలనుకున్నాం, దేవుడిచ్చాడు, కరెక్టే. ఇదిగో చనిపోతున్నాడు ఈ బిడ్డ అని చెప్పేసి ఏడుస్తుంది. డాక్టర్లు చెప్పారంట, రక్తపు వాంతులు అవుతున్నాయి, ఈ బిడ్డ ఇక బ్రతకడు. ఈ మాటలు విన్న క్లారమ్మ ఏం చెందిందంట అంటే నిరాశ చెందింది. హల్లెలూయా, హల్లెలూయా. నిరాశ నిస్పృహతో వెక్కి వెక్కి ఏడుస్తూ ఎవరి దగ్గరికి వచ్చిందంటే ఈ పెద్ద అవుట్పల్లి గ్రామంలో ఉండే జోసెఫ్ తంబి గారి దగ్గరకు వచ్చింది. వచ్చి, అయ్యా బాలస్వామి చనిపోబోతున్నాడు అని ఏడుస్తూ నిరాశలో చెప్పిందంట. అప్పుడు జోసెఫ్ తంబి గారు అన్నారంట, నవ్వి, చిన్న నవ్వు నవ్వి, ఇది మేఘంలా వచ్చిపోయే చిన్న సమస్య, ఎందుకు ఇంత నిరాశ చెందుతున్నావు? నిరాశ చెందకు, నిరీక్షణ కలిగి ఉండు, దేవుని నమ్ము. దేవుని నమ్మితే నీ కుమారుడు మరలా జీవించును అని చెప్పాడంట. హల్లెలూయా. పక్కన ఉన్న విచారణ గురువు, జోసెఫ్ ఫాదర్ లాంటి విచారణ గురువు అన్నాడంట, నువ్వు వైద్యులందరికంటే గొప్పవాడివా? వైద్యులే చెప్తున్నారు ఈ చిన్న వ్యక్తి చనిపోతాడని, నువ్వు వాళ్ళకంటే గొప్పవాడివా అని జోసెఫ్ తంబి గారిని అంటే, జోసెఫ్ తంబి గారు అంటున్నారంట, నా దేవుడు సమస్తాన్ని సమకూర్చువాడు, నా దేవుని మీద నాకు నమ్మకం ఉంది, నా దేవుని మీద నాకు ఆశ ఉంది, నా దేవుడు బాలస్వామిని స్వస్థపరుస్తాడని చెప్పాడంట. చెప్పినట్టుగానే నిరీక్షణ కలిగి ప్రార్థించిన జోసెఫ్ తంబి గారి ప్రార్థన పరలోకానికి చేరుతుంది. నిరాశ నిరీక్షణగా మారిపోయి నిరాశ అంత ఆశగా మారిపోతుంది. బాలస్వామి బ్రతుకుతున్నాడు, దేవుడు మేలు చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది అందరికీ తెలిసిన స్టోరీయే. ఇది ఎవరి స్టోరీ అంటే మనందరి స్టోరీ. ఇక్కడ రెండు క్యారెక్టర్లను మనం చూస్తున్నాం. మొదటిది నిరాశ కలిగిన ఫ్రాన్సిస్ మరియు క్లారమ్మ. చిన్న సమస్య రాగానే వాళ్ళు ఏం చేస్తున్నారు? నిరాశ చెందుతున్నారు. కానీ మరొక వ్యక్తి ఉన్నారు. ఎవరు? మన దైవ సేవకుడు జోసెఫ్ తంబి గారు. వారేం చేస్తున్నారు? నిరీక్షణ కలిగి జీవిస్తున్నారు. అంటే నిరీక్షణ అంటే దేవుడి మీద పూర్తి నమ్మకం కలిగి, దేవుడు మంచిని చేస్తాడు అని పూర్తిగా నమ్మడం, ఆశ కలిగి జీవించడం. మనకేం కావాలి? నిరాశన, నిరీక్షణనా? నిరాశన, నిరీక్షణనా? చిన్న క్యాన్సర్ వ్యాధి రాగానే కుటుంబంలో అందరూ ఏమంటారంటే, అయ్యో ఇంత పెద్ద రోగం నాకే ఎందుకు వచ్చింది దేవా అని చెప్పేసి నిరాశ చెందుతున్నారు. కుటుంబంలో సమస్య రాగానే అందరూ అంటారు, నాకే రావాలా, ఇంత పెద్ద రోగం నాకే రావాలా అని చెప్పేసి ఏం చెందుతున్నారంట అంటే నిరాశ కలిగి జీవిస్తున్నారు. కానీ ప్రభు మన నుండి కోరుకునేది ఇది కాదు పిరబిడ్డలారా. నిరాశ కాదు. ప్రతి జీవితము, ప్రతి క్రైస్తవ జీవితము బ్రదర్ జోసెఫ్ తంబి గారిని పోలి ఉండి నిరీక్షణలో జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? అర్థమవుతుందా? ఓకే. ఏం కలిగి జీవించాలి? నిరీక్షణ కలిగి జీవించాలి. నిరీక్షణ అంటే ఏంటి? దేవుడి మీద పూర్తి నమ్మకం, దేవుడు మంచి చేస్తాడని ఎదురు చూడడం. నీ కష్టములో, బాధలో, సమస్యలో, రోగంలో ప్రభు నాకు మంచి చేస్తాడు, ప్రభు మీద నేను ఆధారపడతాను అని పూర్తి నమ్మకము కలిగి ఉండడమే నిరీక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రోమీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము, రోమీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము 5వ వచనం ఏం చెప్తుందంటే, ఈ నిరీక్షణ మనకు, ఈ నిరీక్షణ ఏం చెప్తుందంటే
ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ ఏం కలిగించదంట? దేవుని మీద నమ్మకము నిరాశ కలిగించదు. అది ఆశను పుట్టిస్తుంది, మనకు అద్భుతాలను చేస్తుంది. అలాంటి నిరీక్షణ నీలో ఉందా? కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనము. దేవా సెలయేటి నీటి కొరకు దప్పికగొనిన దుప్పి వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. దుప్పి ఏం చేస్తుందంట? నీటి కోసం వెతుకుతుంది. నీరు లేకపోయినా సరే దేవుడు ఎప్పుడు వర్షం కురిపిస్తాడా అని దుప్పి ఏం చేస్తుందంట? ఎదురు చూస్తుంది. జింక ఎదురు చూస్తుంది అడవిలో, నీళ్ళెప్పుడు దేవుడు పరలోకం నుండి కురిపిస్తాడా అని. అట్లానే మనము కూడా నిరీక్షణం యాత్రికులుగా, దేవుని నమ్మిన వారముగా పరలోకం వైపు చూడాలి. దేవుడు నన్ను, నా స్థితిని, నా గతిని, నా జీవితాన్ని మారుస్తాడని ప్రభు వైపు చూసి నమ్మకం కలిగి, ఆశ కలిగి జీవించడమే నిరీక్షణ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి నీలో ఉందా నిరీక్షణ? నిరాశ ఉందా? నిరీక్షణ ఉందా? నిస్పృహ ఉందా? నిరీక్ష ఉందా? చిన్న సమస్యకే పెద్దగా ఏడుస్తున్నావా? లేదా నా దేవుడు ఈ సమస్య కంటే గొప్పవాడని పలుకుతున్నావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను మనం తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు వారి జీవితంలో ఏం చేశారు అన్న విషయాన్ని ధ్యానం చేద్దాం. మనందరం జీవిస్తున్నాం. ప్రతి వ్యక్తికి ఉండాల్సింది అంటున్నాడు, నీ సంతతి ఆకాశములోని నక్షత్రముల వలె ఉంటుంది అంటున్నాడు. కానీ ఒక్క బిడ్డ కూడా ఉన్నాడా అబ్రహాంకి? లేడు. అసాధ్యంలో అబ్రహాం ఏం చేస్తున్నాడంట? దేవుని నమ్ముతున్నాడు. 80 సంవత్సరాలు పిల్లలు లేరు, 90 సంవత్సరాలు పిల్లలు లేరు, 95 సంవత్సరాలు పిల్లలు లేరు. 100వ సంవత్సరానికి వచ్చింది, అప్పుడు ఎవరైనా పిల్లలు పుడతారు? మామూలుగా అయితే పుట్టరు. కానీ అసాధ్యమైన క్రియలో ఈ అబ్రహాము దేవుని వైపే చూస్తున్నాడు. నా దేవుడు చెప్పాడు, ఆకాశంలోని నక్షత్రముల వలె నా జీవితం ఉంచుంది, నా సంతతి ఉంచుందని చెప్పాడు. అందుకే నేను దేవుని వైపు చూస్తున్నానని చెప్పేసి నిరీక్షణ కలిగి సంతానం కొరకు ఎదురు చూస్తున్నాడు. నిరీక్షణలో దేవుని నమ్మాడు. అలా నమ్మినందుకు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? 100వ సంవత్సరంలో దేవుడు అతనికి ఒక కుమారుని దయచేస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం అందరం. అబ్రహాము నిరీక్షణ నిరాశపరిచిందా? అబ్రహాము దేవుని నమ్మడం నిరాశిందా? నిరాశపరచలేదు. అంటే అసాధ్యములో దేవుని వైపు చూస్తే దేవుడు నిరాశపరచడమ్మా. నువ్వు అనుకుంటున్నావు నాకు వీసా రాదు అమెరికా దేశానికి, అసాధ్యమైన క్రియ అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుని నమ్మితే, నిరీక్షణ కలిగి జీవిస్తే దేవుడు నీకు వీసాని ఇస్తాడు. క్యాన్సర్ వ్యాధి నయము కాదని నువ్వు అనుకుంటున్నావు, అసాధ్యమైన క్రియ నువ్వు అనుకుంటున్నావు. కానీ అసాధ్యంలో నిరీక్షణ కలిగి జీవిస్తే, దేవుని వైపు చూస్తే నీ అనారోగ్యాన్ని దేవుడు ఏం చేస్తాడంట అంటే ఆరోగ్యంగా మారుస్తాడు. కాబట్టి అసాధ్యంలో ఏముండాలి? మనకి నిరీక్షణ కలగాలి, దేవుని వైపు చూడాలి. రెండవ వ్యక్తి మనం చూస్తున్నాం. ఆదికాండం 37, 38, 39 అధ్యాయంలో చదివడానికి సమయం ఎక్కువ లేదమ్మా, నేను చెప్తాను, మీరు వినండి. ఆదికాండం 37, 38, 39 అధ్యాయంలో ఒక వ్యక్తి, ఆయన పేరు యోసేపు. సొంత అన్నదమ్ములే అతనిని చీకొట్టి బానిసగా చేశారు. ఒంటరితనములో
అతడు ఏం చేస్తున్నాడంట అంటే నిరీక్షణ కలిగి దేవుడు వైపు చూస్తున్నాడు. ఇక్కడున్న చాలామంది, నేను ఒంటరి వాడిని ఫాదర్, మా అన్ననే నన్ను మోసం చేశాడు, మా చెల్లెనే మోసం చేసింది, మా మమ్మీ ఏ మోసం చేసింది, మా డాడీ ఏ మోసం చేసింది అని అంటారేమో. కానీ ఒంటరితనములో ఏం కలిగి ఉండాలంట అంటే నిరీక్షణ కలిగి ఉండాలి. యోసేపు ఒంటరిగా జీవించేటప్పుడు అతడు ఏం చేశాడంట అంటే దేవుని వైపు చూశాడు. ఈ ఒంటరితనాన్ని దేవుడు తొలగిస్తాడు, ఈ ఒంటరితనాన్ని దేవుడు మలుస్తాడు, ఈ ఒంటరితనాన్ని ప్రభు ప్రపంచానికి ఆశ్చర్యకరంగా మారుస్తాడని దేవుని వైపు చూస్తున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా, ఒంటరితనాన్ని తొలగించి ఆ దేశానికి, ఐగుప్తు దేశానికి 2వ అధికారిగా దీవిస్తున్నాడు. నీ ఒంటరితనములో కూడా నీకు కావాల్సింది ఏంటంట అంటే నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ ఒంటరితనంలో వాళ్ళని వీళ్ళని పిలవకండి, ఫోన్లు చేయకండి వాళ్ళకి వీళ్ళకి. ఎవరికి ఫోన్ చేయాలి? దేవునికి ఫోన్ చేయాలి. దేవా, అందరూ నన్ను ఒంటరి చేశారయ్యా, నేను నీ వైపు చూస్తున్నాను, ఈ ఒంటరి జీవితం నుండి నన్ను బయటకు పంపించు, నన్ను ప్రపంచానికి ఆశ్చర్యకరంగా మార్చు అని నువ్వు చెప్పినప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. కాబట్టి ఒంటరితనములో మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఇక 3వ వ్యక్తి యోబు జీవితాన్ని మనం చూడండి. యోబు గ్రంథములో 1వ అధ్యాయములో బాధల మధ్యలో ఈ యోబు ఏం చేస్తున్నాడంట అంటే నిరీక్షణ కలిగి జీవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాధలు, ఏం బాధలు ఉన్నాయి? సంపద అంతా పోయిందంట, కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు, తర్వాత ఒళ్ళంతా పుండ్లు యోబుకి. యోబు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి తిడుతున్నాడా లేకపోతే దేవుని వైపు చూస్తున్నాడా? వాక్యం చెప్తుంది, యోబు గ్రంథము 19వ అధ్యాయము 25, 26, 27 వచనములలో కష్టాల మధ్యలో, సమస్యల మధ్యలో, బాధల మధ్యలో ఉన్న యోబు ఏమంటున్నాడు? నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదు. నా విమోచకుడు సజీవుడు, నన్ను సజీవంగా మారుస్తాడని చెప్తున్నాడంట. దేవుని వైపు చూశాడు. అందుకే ఆయన బాధల మధ్యలో నిరీక్షణ కలిగి జీవిస్తే ఏం జరిగిందంట అంటే గొప్ప అద్భుతం జరుగుతుంది. పోగొట్టుకున్నవన్నిటిని కూడా ఎన్నంతలు పొందుకుంటున్నాడంట? 2 అంతలు పొందుకుంటున్నారు. ప్రియ బిడ్డ, నీ బాధలో, నీ సమస్యలో, నీ రోగంలో, నీ కీడులో దేవుని వైపు చూడు, దేవుని నమ్ము, నిరీక్షణ కలిగి జీవించు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? విమోచకుడు కాబట్టి నీ ప్రతి బాధ నుండి నిన్ను విమోచిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 4వ వ్యక్తి మనం చూస్తూ ఉన్నాం. సమస్యల మధ్యలో నిరీక్షణ కలిగి జీవించిన వ్యక్తి యోబు అయితే, సంతోషములో నిరీక్షణ కలిగి జీవించిన వ్యక్తి అన్నమ్మ మరియు సిమియోని అని ప్రవక్తులు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నమ్మ, సిమియోన్ అనే 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు దేవాలయంలో జీవిస్తున్నారు. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు? దేవాలయంలో నివసిస్తున్నారు. దేనికోసం నివసిస్తున్నారు? మనం చూస్తున్నాం, యేసు ప్రభుని చూడాలని నిరీక్షిస్తున్నారు. అలా చూస్తున్నప్పుడు, దేవుని వైపు చూస్తున్నప్పుడు వాళ్ళు అనుకున్నట్టుగానే వారి వద్దకు ఎవరు వచ్చారు? దివ్య బాలయేసు వచ్చాడు. ఆ దివ్య బాలయేసుని సంతోషంతో చేతిలో పట్టుకున్న తర్వాత కూడా వాళ్ళు దేవుని వైపే చూస్తున్నారు, కానీ ఈ లోకం వైపు చూడట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే సంతోషంలో కూడా మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. చాలాసార్లు మనం చేస్తున్న పొరపాటు ఇదే. కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు నిరీక్షణ కలిగి ప్రభు వైపు చూస్తాం. సంతోషం రాగానే ఏం చేస్తామమ్మా? అదే సంతోషంగా ఉన్నాం కదా, సినిమాకు పోదాం రండి అని చెప్తాం. హలో, సంతోషంలో కూడా ఎటువైపు చూడాలి?
దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి మర్చిపోద్దు. అన్నమ్మ సిమియోను ప్రవక్తులు ఏం చేస్తున్నారంట అంటే సంతోషంలో చెప్తున్నారు, అయ్యా ఇక నన్ను నిష్క్రమింపనిము ఆనందముతో నీ దరికి చేరాలి. అంటే వాళ్ళు ఎక్కడ చూస్తున్నారంట? సంతోషంలో పరలోకం వైపు చూస్తున్నారు. అందుకే దేవుడు నిరీక్షణ కలిగి దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి దేవుడు వారిని సంతోషాన్ని పరమానందంగా మరచి పరలోకానికి తీసుకొని వెళ్ళాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వీరందరి వ్యక్తుల్ని మనం ధ్యానించాం. అసాధ్యంలో ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. అదేవిధంగా అనారోగ్యంలో ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. సమస్యల మధ్యలో ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. ఒంటరితనంలో ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. చివరికి సంతోషంలో కూడా ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీలో ఉందా నిరీక్షణ? సమస్యల మధ్యలో ప్రభు వైపు చూడడం, నమ్మకంతో, ఆశతో దేవుడు నా జీవితాన్ని మలుస్తాడని చూస్తున్నావా? సంతోషంలో కూడా దేవుని వైపు చూస్తున్నావా? అలా చూస్తే బ్రదర్ జోసెఫ్ తంబి గారిలాగా నీ జీవితం కూడా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారుతుంది. మరి మన జీవితాలు అలా ఉన్నాయా? నిరాశలో ఉన్నాయా? నిరీక్షణలో ఉన్నాయా? ఈరోజు సువార్త పఠనాన్ని మీరు గమనించండి. సువార్త పఠనంలో యేసు ప్రభు దగ్గరికి చాలామంది వస్తున్నారంట. ఎంతమంది అంట? తండోపతండాలుగా వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్రానికి కూడా చాలామంది వస్తారు. నవదిన ప్రార్థన సమయంలో ఎంతోమంది వస్తారు. వాళ్ళకు కూడా ఇలాంటి సమస్యలే, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన సమస్యలే. కష్టాలు, వ్యాధులు, రోగాలు, మూర్ఛ రోగాలు, కాళ్ళ నొప్పులు మరియు తలనొప్పులు, తర్వాత ఎన్నో సమస్యలు. ఈ సమస్యల మధ్యలో అద్భుతం జరగాలంటే నీకు ఉండాల్సింది ఏంటంటే దేవుని మీద పూర్తి నమ్మకం. తండోపతండాలుగా వచ్చిన ప్రజలకు ఉన్నది ఏంటిది? యేసయ్య నన్ను స్వస్థపరచాడనే నమ్మకం, ఆశ. వాళ్ళకి నిరీక్షణ ఉంది కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట? స్వస్థత వసగుతున్నాడు. ఈ జోసెఫ్ తంబి పుణ్యక్షేత్రానికి వచ్చిన నీకు కూడా ఉండాలి. ఈ నవదినాల ప్రార్థనలో పాల్గొంటే దేవుడు నాకు స్వస్థత చేకూరుస్తాడు. ఈ నవదిన ప్రార్థనలో పాల్గొంటే నా జీవితం మారిపోతుందన్న పూర్తి నమ్మకం, ఆశ నీలో ఉంటే అదే నిరీక్షణ. అది మనకు కావాలి. అలాంటి గొప్ప వరం జోసెఫ్ తంబి గారికి ఉంది. మనకు కూడా దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరం లేచి నిలబడదాం. కళ్ళు మూసుకొని చేతులను జోడించి సువార్త పఠనంలో మనం విన్నాం. తండోపతండములుగా ప్రజలు ప్రభు వద్దకు వచ్చారు. జోసెఫ్ తంబి గారి పుణ్యక్షేత్రం దగ్గరికి కూడా చాలామంది నవదిన ప్రార్థనల్లో పండుగ సందర్భంలో రాబోతున్నారు. వారందరూ కూడా స్వస్థత పొందుకోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలి. ఇక్కడ చేరిన నువ్వు నేను కూడా జోసెఫ్ తంబి గారి యొక్క ప్రార్థన సహాయం ద్వారా అద్భుతం పొందుకోవాలి. కానీ నీకు ఉండాల్సింది ఏంటంటే పూర్తి నమ్మకం, ఆశ, నిరీక్షణ. అద్భుతం జరుగుతుందని ఎదురు చూడడం, అది నీలో ఉందా? ఒకసారి పరిశీలన చేసుకో. మొదటి పట్టణం చెబుతుంది, దేవుడు మనలో ఉండి మనల్ని బలపరుస్తాడు. నిజమే, పరిశుద్ధ ఆత్మ దేవుడు నీలో ఉన్నాడు. యేసు ప్రభు సన్నిధి నీలో ఉన్నది. మరి ఆ ప్రభువును నువ్వు నమ్ముతేనే, నిరీక్షణ కలిగితేనే అది సత్యమైన ఆత్మ అని మొదటి పట్టణం చెప్తుంది. మరి నీవు దేవుని నమ్ముతున్నావా? నిరాశ ఉన్నావా? నిరీక్షణలో ఉన్నావా? ఒకసారి పరిశీలించుకో బిడ్డ. ఒకవేళ నిరాశలో ఉంటే
ప్రభువా నా నిరాశను తొలగించు, ఆశనివ్వయ్యా, నమ్మకాన్నివ్వయ్యా, నీ పట్ల నిరీక్షణనివ్వుమయ్యా అని ప్రభువును ప్రార్థించు. ఈ పాటని ప్రార్థనగా మలుచుకొని, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా నీవు అని ఈ పాటని ప్రార్థనగా మలుచుకొని ప్రభువును ప్రార్థించుదాం. చప్పట్లు కొడుతూ ప్రభు సిద్ధం. చప్పట్లు కొట్టారు అందరూ. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రభువా నేను ఘోర పాపిని తండ్రి, నన్ను క్షమించుమయ్యా. ప్రభువా నీ కృపతో నింపుమయ్యా. నీ సన్నిధికి నమ్మకంతో చేరాను. మా జీవితంలో ఏదో ఒక గొప్ప కార్యం జరుగుతుందని పూర్తి ఆశతో నీవే చేస్తావని, జోసెఫ్ తంబి గారి యొక్క ప్రార్థనా సాయం ద్వారా మా కుటుంబంలో అద్భుతం చేస్తావని నీ సన్నిధిలో చేరామయ్యా. ఒకవేళ మా పాపమే అడ్డుగోడగా ఉన్నట్లయితే అద్భుతానికి ఈరోజే ప్రతి పాపము యేసు నామములో వీడిపోవునుగాక, ప్రతి పాపము క్షమించబడునుగాక. పాడుదాం ఘోర పాపం. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రభువా నాకున్న వారందరూ ప్రభు నన్ను విడిచిపోయారు. యోసేపు జీవితంలో నా జీవితం కూడా ఒంటరి జీవితమయ్యా. ఒంటరి జీవితంలో ఉన్న యోసేపును నీ వైపు చూస్తున్నాడు, నిన్ను నమ్ముతున్నాడు. ఒంటరి జీవితాన్ని మార్చమని ఆశతో ఎదురు చూడగా, నిరీక్షణ కలిగి జీవించగా ప్రభువా ఆయన జీవితాన్ని నువ్వు మార్చావు. ఈరోజు మా ఒంటరి బ్రతుకులను కూడా ప్రభువా మార్చమని వేడుచున్నామయ్యా. మా జీవితాలను ఆశీర్వదించుము ప్రభువా, బలపరచుము. ప్రభువును పాడుదాం. నాకున్న వారందరూ నన్ను విడిచినాను. చివరి చరణం. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. నాకున్న వారందరూ
ఉన్నవారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, 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 ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ ప్రభువుని స్తుతిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా స్తోత్రం, నీకే మహిమ, నీకే ఆరాధన. ప్రభువా బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరుచుతారు. నీ సన్నిధికి చేరుకున్న ప్రతి బిడ్డ కూడా యేసయ్య నామములో దీవెనలు దీవెనలు పొందుకునుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. చేతులు చాచి ప్రభు వైపు చూద్దాం. జోసెఫ్ తంబి గారు తన జీవితంలో కష్టములో, వ్యాధిలో, సుఖములో, బాధలో అన్నింటా నిరీక్షణ కలిగి దేవుడు నా జీవితాన్ని మలుస్తాడు అనే నమ్మకముతో ప్రభు వైపు చూస్తున్నాడు. ఇప్పుడు నీ జీవితంలో బాధ ఉందా? అయితే ప్రభువుకు సమర్పించు. రోగం ఉందా? నిరీక్షణ కలిగి దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు అని ప్రభు వైపు చూడు. బాధ, సమస్య అన్నిటినీ ప్రభుకు అర్పించు. ఈ ప్రార్థనలో, చిన్న ప్రార్థనలో ఏకీభవించి ప్రభువును వేడు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ బిడ్డలు ఈ రాత్రి సమయంలో రెండవ రోజు నవదిన ప్రార్థనలో పాల్గొంటున్నారు. ఎవరెవరైతే ఏ సమస్యతో వచ్చారో ఆ సమస్యలన్నిటినీ నీకు సమర్పిస్తున్నా. జోసెఫ్ తంబి గారిలో ఉన్న నిరీక్షణ అనే గుణము ఈరోజు ఈ బిడ్డలందరూ కూడా కలిగి ఉందురుగాక. కష్టములో నిన్ను చూస్తున్న ప్రతి బిడ్డ యేసు నామములో సంతోషం పొందుకొనుగాక. అద్భుతాలు యేసు నామములో జరుగునుగాక. వ్యాధితో బాధపడుతున్న ప్రతి బిడ్డ యేసు నామములో స్వస్థత పొందుకొనుగాక. యేసయ్యా, ఎవరైతే కీళ్ళ నొప్పులతో, వ్యాధి బాధలతో ఉన్నారు, ప్రభువా కడుపు నొప్పితో ఉన్నారు, క్యాన్సర్ వ్యాధితో ఉన్నారు, వారందరినీ తాకుమని అడుగుతున్నాం తండ్రి. ఈరోజు సువార్త పట్టణంలో యేసయ్యా అనేక రోగములను నీవు స్వస్థపరుస్తున్నావు. ఈ రోజు ఈ జోసెఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్రంలో ఉండి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ కూడా యేసు నామములో స్వస్థత పొందుకొనును గాక. విడుదల జరుగును గాక. అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు జరుగును గాక. ప్రభువా, నీ పరిశుద్ధాత్మను ఈ బిడ్డలందరి మీద పంపుమని వేడుచున్నాం తండ్రి. ప్రభువా, ఆత్మ కోసం జోసెఫ్ తంబి గారు నిరీక్షణ కలిగి జీవించినప్పుడు పరలోకము నుండి పరిశుద్ధాత్మను పంపావు. ఇదిగో ఈ బిడ్డలు కూడా నీ ఆత్మ కోసం ఎదురు చూస్తుండగా యేసు నామములో పరిశుద్ధాత్మ వీరిపైకి వచ్చునుగాక. ప్రభువా, జోసెఫ్ తంబి గారు ప్రార్థనలో ప్రభువా ప్రార్థించినప్పుడు
పంచగాయాలను నీవు వారికి ఇస్తున్నావు. ఇదిగో ప్రభువా, మేము కూడా ప్రార్థిస్తుండగా యేసు ప్రభు కార్చే రక్తము ద్వారా, పంచగాయముల ద్వారా యేసు నామములో మా కుటుంబంలో ఆశీర్వాదం వచ్చునుగాక. ఈ మనవులన్నిటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామంలో